ఏంటి రాత్రి వేళ తిరుగుతున్నావు సెంటర్లో పడి ఏంటి నీ బాధ? అయ్యా ఎవరమ్మాయి వీడు? ఎవరు? నేను కాకాని వారి అబ్బాయిని, నా గోపయ్య, నా పేరు గోపయ్య అందరు. గోపయ్య? అవును. మీరు నువ్వు ఉత్తరాలు పెట్టి గోపయ్య ఎప్పుడు వచ్చావు? రాత్రి వచ్చానండి. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అందరూ బాగా. ఎవరితోటే వచ్చాయి? మహాలక్ష్మి తిరుగుతాం బాగుందా? ఆమె ఇక్కడ లేదండి, నా భార్య తిరుపతాంబ. అవునవును, ఇక్కడ లేదా? మన గ్రామంలో లేదట. మా అక్కవారి గ్రామం అనిగినప్పుడు వెళ్ళిందట. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేది ఏముంది, మా అమ్మ చెప్పింది. నా మాట దాని మాట దీని మాట నేను నమ్మకాలు బ్యాగ్ పోతే నేను నమ్మకాలు. నేను ఆయన నమ్మటం, ఆయన నేను నమ్మటం. ఎందుకు నమ్ముతారు? డబ్బులు ఎవరి దగ్గర ఉండవు కదా. ఎందుకు మా అమ్మతో అబద్ధం చెప్పదు అసలు. ఎందుకు అబద్ధం చెప్పదాయా? ఒక బజారు పోతే 7 బజార్లు టిఫిన్ తీసుకొని మరదలు కూడా అసలు అబద్ధం లేదు. నీ మరణం తక్కువదా? ఒక ఊరు పోతే 7 ఛార్జీ లేకుండా ఏమిటో ఈ మాటలు అర్థం కావట్లేదు ఆయన. ఏమిటి పాక కనపడదు చూడు. మిణుకు మిణుకుంటూ బాగా కనిపిస్తుంది. పక్కనే ఉంటుంది చూడు, 2 ఉందండి. పాకలో శ్రీలక్ష్మి తిరుగు వారికి 7 గోళ్ళు ఊడిపోయి సీమో రక్తంతో రోషంతో ఆ మహాలక్ష్మి తిరుగుతూ బ్రతకదయ్యా. ఏమైంది ఆ కుర్చీయా తప్ప నడిచినేమో. పిచ్చి మేపడాడు. నా భార్య లక్ష్మీ తిరుపతం అపురూప సౌందర్యవతి. ఆమెకు వ్యాధి వస్తే అమ్మ చెప్పదు. ఎందుకు చెప్పదు? నా మరదలు చెప్పరు. అవును, పిచ్చి బ్రాహ్మణాలు ఉన్నాడే బెట్టలో బెట్టలో కాబట్టి వెనీరి కోరుతున్నాడు కాకాని గోపయ్య. అట్టి సమయంలో అడవిలో వచ్చినటువంటి కళ గుర్తొచ్చింది. అడవిలో నాకు వచ్చినటువంటి కళ, ఈ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఒకే విధంగా కనిపిస్తున్నాయి. ఏమైంది? ఆ ఏటికట్టకి వెళ్ళినట్టయితే అన్న అసలు నిజానిజాలు తేలినటువంటి ఆ గోపయ్య ఆ చుట్టుపొడిచే సమయంలో చీకటి రాములది అదే సమయంలో ఏ ఏటికట్ట దగ్గర ఏటికట్టకు వచ్చాడు. అట్టి సమయంలో లక్ష్మీ దేవత ఉంటారు. ఎలా ఉండాలయ్యా? సీము రక్తం ధారణ కాల్చి ఒళ్ళు ఊడిపోయి ఉన్నటువంటి లక్ష్మీ దేవత ఒక పుట్టు మాదిరిగా పడుకున్నదట. 7 ఆకుల తాటాకుల పాట. అయ్యయ్యో, ఈమెనా? ఎవరు పాపం అనాది, కట్టుకోవడానికి వస్త్రం లేక, తినడానికి తిండి లేక పాపం ఎంత బాధపడుతుందో ఏమో అని వెలుదిరిగాడు నా కాకాని గోపయ్య. తిరగగానే ఆ పాకలో పడుకున్నటువంటి లక్ష్మీ దేవతమ్మ భర్త మాట విన్నది. స్వామి వచ్చారా స్వామి? నేను స్వామి నీకోసం ఏ కళ్ళతో ఎదురు చూస్తున్నానయ్యా. నిన్ను చూసి కలసారి ప్రాణం విడవాలనుకున్నాను శ్రీనివాస్. స్వామి అని దుఃఖిస్తూ లేస్తుందా లక్ష్మీ దేవతమ్మ. ఎవరికి మాట్లాడుతుంది? ఎవరికి మాట్లాడుతున్నది? స్వామి నీవు లక్ష్మీ చెబుతావా? అదిగో అదిగో మీ నేత్రులు అన్నం పోయే మీరు తిరుమతమే. అయ్యో ఏళ్ళు కొళ్ళు పండుగైపోయినది. శివుడితో ధారాయి కారుతున్నదా తిరుమతి? ఉదయముని లేచి జోగి జంగము పట్టు బ్రాహ్మణులకు దానం చేసిన నీ హస్తముల మొండిముల చూడండి మెరిసి
పోయినా తిరుపతి చూడలేనమ్మ నీ రూపమమ్మా. తినడానికి తిండి పెట్టక కట్టుకోవడానికి వస్తువు లేక ఏంటి కట్ట నా నాథలా పడేశారా తిరుపతి నిన్ను. తిరుపతి నా దుర్మార్గులు ఇదిగో. 16 నెలల పంచి చుట్టుకొని స్వామి చీరలు విడిచి ఆ ఏట్లు పెట్టి నీ పట్టుకొని వస్తాను. స్వామి దేవి భర్తకు భార్య చేయాలి కానీ భార్యకు భర్త చేస్తుంటే దేవి భార్యాభర్తలు అంటే ఏమిటో తెలుసా దేవి? ఏమిటి? భర్త కష్టం వస్తే భార్య సేవ చేయాలి. అవును. అదే భార్య కష్టం వస్తే వదిలిపెట్టిపోవాలి. అదేం కాదన్నయ్య, భర్త కూడా భార్యకు సేవ చేయాలి. అప్పుడే అన్యోన్యం కలిగినటువంటి దంపతులు అంటారు. ఆ లక్ష్మీ ద్రవతమ్మ ఎప్పుడైతే ఆ గోపయ్య స్వామికి ఇచ్చినటువంటి ఆ ఉత్తరాయణం తీసుకున్నారు కట్టుకొని ఆ చీర ఎప్పుడైతే ఇచ్చినదో మూల్యంగా తీసుకున్నాడు కాకాడి గోపయ్య లక్ష్మీ ద్రవతమ్మ తన చీరను తీసుకుని ఏటిగడ్డ దాపు వెళ్ళి ఆ ఏట్లో సౌడు సున్నం తీసుకున్నటువంటి గోపయ్య భార్య మీద ప్రేమ కదా గోపయ్య భార్య చీర సాగాడు. శుభ్రపరిచి భార్యకి చీర కడతారు. ఉతికిన చీర కట్టుకోగానే కొంత ఒప్పుకొచ్చి చూడుతున్నట్ట లక్ష్మీ ప్రభుత్వం ఇది నాలుగు నీకు భోజనం లేదు. ఇదిగో 7 జీతగాళ్ళకు 6 తమ్ములకు సత్యనారాయణ మూటలు కట్టి పంపించారు. తిరుపతి భార్యను అన్యోన్యంగా తీసుకున్నటువంటి కాకాని గోపయ్య ఆ భార్య తన తొడయను కూర్చొని పెట్టుకుని గోపయ్య స్వామి ఏం చేస్తున్నాడయ్యా? అన్నమైన తినిపించుతాడు లక్ష్మీ ప్రభుత్వం గోపయ్య గుండెలు శాస్త్రవక్కలుగా పగిలిపోయినది. ఎన్ని నాయనుడి నా తిరుపతమ్మకు భోజనం లేదు. దేవి తిరుపతి స్వామి నేను మన దేశం అంతా మనకు వచ్చే భాగం 6 తమ్ముడికి భాగాలు ఇచ్చేస్తాను. మనకి మిగిలిన భాగం ఉంటుంది. ఆ భాగాన్ని ఖర్చు పెట్టి నీ వ్యాధి నయం చేపిస్తాను. నేను వచ్చినంత వరకు కూడా ఈ పాకాన్ని అంతా పడుకోది స్వామి. ఇక్కడ జాగ్రత్తగా ఉండవాలి స్వామి. దేవి ఉత్తరాది వెనుకలు పెడతారా? పొద్దున దృష్టి వెలుగుస్తున్నాను కలిగాను. అవును సాక్షిగా చూస్తున్నాను. తిరుపతి స్వామి మా ఉత్తరాధిపతి భూముల్లో కలిగన్నాను. నా తల తప్పదు స్వామి. మా పనిపై నీ యుద్ధం వరకు వెళ్ళి నీ యుద్ధం వరకు వెళ్ళి మరణించినట్టు కలిగి